ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 జూన్ నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలో ముడుపు కట్టాలి? సంకష్టహర చతుర్థి రోజు గణేశుని ఏ సమయంలో పూజించాలి? శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయి? సంకష్టహర చతుర్థి రోజు ముడుపు ఎలా కట్టాలి? వీటన్నిటి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2024 జూన్ నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే, స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చవితి తిథి 25 జూన్ 2024 మంగళవారం సంకష్టహర చతుర్థి వచ్చింది. చవితి తిథి మంగళవారం తెల్లవారుజామున 3:03 చవితి తిథి ప్రారంభమవుతుంది. అయితే మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి చాలా విశేషం. మంగళవారంతో సంకష్టహర చతుర్థి వచ్చిందంటే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అంగారక చతుర్థి రోజున మొట్టమొదటిసారిగా సంకష్టహర చతుర్థి వ్రతం మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ రోజు మొదలు పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ ఎప్పుడైనా మేము చెయ్యలేదు, ఇప్పటి వరకు సంకష్టహర చతుర్థి కోసం మాకు తెలియదు అనుకున్నవారు ఆ ఒక్కరోజు అంగారక చతుర్థి వచ్చిన మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజున ఆ గణపతిని పూజిస్తే సకల విఘ్నాలన్నీ పోతాయి. మనకున్న సమస్యలన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. ఆ రోజున వ్రత కథలు చదువుకుంటారు కదా, ఆ వ్రత కథలు చదువుతుంటే మీకు తెలుస్తుంది ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. అయితే ఆ రోజు ముడుపు ఎప్పుడు కట్టాలి అని అంటే, మంగళవారం రోజు తెల్లవారుజామున 4:42 నుండి 8:07 లోపు పూజ చేసుకొని ముడుపు కట్టాలి. అయితే ఆ సమయంలో కుదరని వాళ్ళు 10:34 నుండి 11:30 లోపు ముడుపు కట్టవచ్చును. ముడుపు కట్టిన తరువాత సాయంత్రం పూజ సమయం. సాయంత్రం పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే 6:02 నుంచి 7:34 వరకు పూజ చేసుకోవాలి. గణేశునికి అప్పుడు పూజ చేసుకోవాలి. తర్వాత చంద్రోదయ సమయం 9:38 చంద్రోదయ సమయము. ఇలా మనం సమయాలు తెలుసుకున్నాం కాబట్టి ఆ సమయంలో మనం పూజ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ఆ రోజు ముడుపు ఎలా కట్టాలి అనే విషయానికి వద్దాం. మొట్టమొదటిగా సంకష్టహర చతుర్థి రోజున తెల్లవారుజామున వేకువనే అంటే సూర్యోదయానికి మునిపే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తరువాత మనం అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్వామివారికి మామూలుగా పూజ గదిలోనే నిత్య పూజ చేసుకొని, వినాయకుని ఫోటో కానీ విగ్రహం కానీ మన దగ్గర ఉంటుంది కదా, ఆ విగ్రహం దగ్గర అయినా సరే ఆ ఫోటో దగ్గర అయినా సరే నమస్కారం చేసుకొని మొట్టమొదటిగా ముడుపు కట్టాలి. ముడుపు ఎలా కట్టాలి అంటే, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఎరుపు రంగు మాత్రమే తీసుకోవాలి. ఎరుపు రంగుల బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీస్లో ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు వెయ్యండి. ఆ బ్లౌజ్ పీస్కి 4 పక్కల బొట్లు పెట్టాలి. కుంకుమతోని బొట్లు పెట్టాలి. గంధం పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలి. పెట్టిన తరువాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అప్పుడు మన దోసెటితో, ఇలా దోసెట్లో ఎన్ని బియ్యం అయితే వస్తాయో అన్ని 3 దోసెట్లు వేయండి. ఒకవేళ దోసెట్లో ఎక్కువైపోతాయి అనుకుంటే, మీకేమైనా ఒకవేళ ఎక్కువ ప్రసాదం అవుతుంది, దాన్ని మళ్ళీ మేము ఇచ్చేయలేము అని అనుకుంటే వేస్ట్ చేయకూడదు. కాబట్టి ప్రసాదాన్ని ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయకూడదు. కాబట్టి గుప్పెడితో వేసుకోండి. చేతిలో గుప్పెడు తీసి 3 గుప్పెట్లైనా సరే వేయండి. బియ్యం వేసిన తర్వాత బియ్యం మీద 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు పెట్టి దక్షిణ, మీకు కలిగినంత దక్షిణ, నా వరకు అయినట్లయితే 101 రూపాయి పెడతాను. ఎందుకంటే ఆ దక్షిణని, ఆ జాకెట్ ముక్కని, ఆ వక్కలు, ఆకులు అవి మరుసటి రోజు మనం ఒక పురోహితుడికి ఇస్తాము. ఒక పూటకైనా సరే ఆ 100 రూపాయలు ఆయన భోజనం ఖర్చుకి సరిపోతాయి. కాబట్టి నేను అలా ఇస్తాను. లేదు అనుకున్నట్లయితే మీకు 51 రూపాయి పెట్టండి, 11 రూపాయలు పెట్టండి, 21 పెట్టండి. మీ శక్తి మేరకు మీకు ఎంత అనిపిస్తే అంత పెట్టండి. పెట్టిన తర్వాత అదంతా కూడా బియ్యము, ఈ ఆకు చెక్కలు, తర్వాత ఎండు ఖర్జూరం దక్షిణ సమేతంగా పెట్టిన తర్వాత దానిలో ఒక ఎర్రని పుష్పం వేయాలి. ఎర్రని పుష్పం వేసి గరిక వేయండి. గరిక పట్టుకొని ఫస్ట్ స్వామి దగ్గరికి చూపించి దండం పెట్టుకొని గరిక కూడా అందులో వేసి అప్పుడు ఇదంతా కూడా ఒక మూటగా కట్టి దానికి, ఆ మూటకి గంధం, కుంకుమ, బొట్లు పెట్టి ఇలా మన 2 అరచేతుల్లో
ఆ ముడుపుని పట్టుకోవాలి. ముడుపుని పట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ కష్టం ఏదైతే అనిపిస్తుందో మీకు, దానిని ఆ విఘ్నేశ్వరుడికి విన్నవించుకొని, స్వామి నేను ఇన్ని నెలలు ఇన్నిసార్లు నేను వ్రతం చేయాలనుకుంటున్నాను, లేకుంటే నేను ఇన్నిసార్లు చెయ్యలేను స్వామి, ఈ ఒక్కరోజు నేను చేసుకుంటాను, నాకు అనుగ్రహించు, నా కష్టాన్ని తీర్చు, నాకున్న సమస్యలను తీర్చు అని చెప్పి మొక్కుకోండి. ఒకవేళ మాకున్నవి ఏవి కష్టాలు ఏవి కోరికలు అవి మాకు పెద్దగా ఏం లేవు అని అనుకున్న వాళ్ళు ఏంటి అంటే, మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కోరుకోండి. ఎందుకంటే పిల్లలకు చదువుకి ముందుగా గణపతి అనుగ్రహం ఉండాలి కాబట్టి గణపతికి పిల్లల చదువు కోసం కోరుకోండి, ఆరోగ్యం కోసం కోరుకోండి. ఇలా ఏదో ఒకటి మీకు ఏదైతే తోస్తుందో మీ మనసుకి ఆ కోరికను కోరుకొని ముడుపుని ఇలా పట్టుకొని స్వామికి సంకల్పం చెప్పుకొని, స్వామికి చెప్పుకున్న తర్వాత స్వామి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఆ ముడుపు పెట్టేయండి. పెట్టిన తర్వాత దీపధూప నైవేద్యాలు ఎలాగో ఇస్తారు కాబట్టి నిత్య పూజలో హారతి నీరాజనం ఇచ్చేసిన తర్వాత మీరు అక్కడితో ఉపవాసం ఉండాలి. ఆ రోజు అంతా కూడా కటిక ఉపవాసం అయితే చెయ్యొద్దు. పాలు పళ్ళు అక్కడ వరకు మీరు తీసుకోవచ్చు. అలా రైస్ అవి టిఫిన్స్ అవి తీసుకోకూడదు. తర్వాత కటిక ఉపవాసం పూర్తిగా ఉండొద్దు, కానీ పాలు పళ్ళు తీసుకోండి. లేదంటే కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకోండి. ఇంతవరకు తీసుకున్న తర్వాత రోజంతా కూడా ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా నిద్రపోవద్దు, ఆ డే అంతా నిద్రపోవద్దు. స్వామివారివి ఏదో ఒకటి చదువుతూ ఉండండి. లేదంటే ఓం గం గణపతియే నమః అనే నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి. లేదు అనుకుంటే స్వామివారి ఏవైనా కథలు ఉంటాయి కదా, అవి చదువుకోండి. లేదు అనుకుంటే వ్రత కథ బుక్ మీరు ఎలాగో తెచ్చుకోవాలి కదా వ్రతం కోసం, ఆ బుక్ లో ఒక 5 కథలు ఉంటాయి. 5 కథల్ని చదువుకోండి. అష్టోత్తర నామాలు చదువుకోండి. లేదంటే గణపతి యొక్క చరిత్ర ఉంటుంది, మీరు ఫోన్లో పెట్టుకున్నా సరే వస్తుంది, చదువుకోవడానికి వస్తుంది. లేదంటే ప్రవచనాల రూపంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పినవి ఉన్నాయి, అవి వింటూ ఉండండి. ఇలా మీరు ఆ రోజంతా కూడా గడపండి. గడిపిన తర్వాత సాయంత్రం మీరు తలకు స్నానం చేసి మళ్ళీ అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, మీ దేవుడి గదిలో స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ ముడుపుని తీసి, ఆ ముడుపులో నుంచి మీరు ముందుగా ఈ ఆకులు చెక్కలు వక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని పక్కకు తీసి బియ్యం మాత్రమే ఒక బౌల్లోకి వేసుకోండి. మిగతావన్నీ కూడా ఆ బ్లౌజ్ పీస్లో వేసేసి మామూలుగా మడత పెట్టి దేవుడి గదిలో ఉంచండి. వీటిని ఏం చేస్తారంటే, ఈ బియ్యంతో ముందుగా బెల్లం వేసి పాలతో పాయసాన్నం వండాలి, పరమాన్నం అంటాం కదా. వండిన తర్వాత మిగతా కొన్ని బియ్యం కుడుముల్లా చేయండి. కుడుముల్లా చేసి ఈ బియ్యం కుడుములు స్వామికి నివేదన చేయాలి మనం. ఇప్పుడు అది వండుకున్న తర్వాత పూజ ప్రాసెస్. గణేశునికి అలంకరణ చెయ్యండి. మీరు గరిక తెచ్చుకోండి. గరిక ఒక 2-3 కలిపితే ఒక కట్టలా కట్టండి. అలాంటివి ఒక 11 అయినా సరే మీరు కట్టండి. కట్టిన తర్వాత ఓం గం గణపతి అనుకుంటూ ఈ గరిక ఏదైతే కట్టారో దాన్ని సమర్పిస్తూ ఉండండి. అదేవిధంగా స్వామివారికి దీప ధూప నైవేద్యాలను ఏదైతే మీరు ముడుపు కట్టిన బియ్యంతో నైవేద్యాలు వండారో వాటిని స్వామివారికి సమర్పించండి, గరికి సమర్పించండి. ఇదంతా పూజ ప్రాసెస్ మీకు ఎలాగైతే మీకు వీలు అనిపిస్తుందో, మీ మనస్సంతృప్తికి మీ ఇష్టానికి అనుగుణంగా స్వామికి పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామికి గణేశునికి మనకి ఇప్పుడు ముందు వ్రత కథలు చదువుకోవాలి. వ్రత కథలు చదువుకోండి. వ్రత కథలు తప్పకుండా చదవాలి ఆ రోజు వ్రతంలో, అప్పుడే మనకి వ్రతం చేసిన ఫలితం వస్తుంది. వ్రత కథలు చదివిన తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం మనకు ఉంటుంది. ఆ స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చేసుకోండి. తర్వాత స్వామికి అష్టోత్తర నామాలతో కానీ ఓం గం గణపతి నమః అని కానీ మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఈ వ్రత కథలు మేము చదవలేము, అష్టోత్తర నామాలు మేము చదవలేము అని మీకు అనిపిస్తే, చదవలేము అని మీరు అనుకుంటే, అప్పుడు ఏం చేయాలంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు చేతిలోకి తీసుకోండి. అక్షింతలు చేతిలో పట్టుకొని ఫోన్లో, ఇప్పుడు మనకు అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి, మీరు ఫోన్లో టైప్ చేయండి. మనకి సంకష్టహర చతుర్థి యొక్క వ్రత కథలు అని టైప్ చేస్తే ఫోన్లో చాలా వస్తున్నాయి. వాటిని మీరు పెట్టుకొని అక్షింతలు పట్టుకొని కథలు వింటూ ఉండండి. కథలు వింటూ ఉండండి. పూర్తిగా కథలు వినండి, అర్థం చేసుకోండి. తర్వాత కథలన్నీ పూర్తయిన తర్వాత, ఎంతోసేపు పట్టవు ఆ కథలు, అవన్నీ పూర్తయిన తర్వాత అక్షింతల్ని స్వామివారి పాదాల దగ్గర వేయండి. వ్రత కథలు చదివిన ఫలితం, పూజ సంపూర్ణమైన ఫలితం మీకు వస్తుంది. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. చదవడం రాలేని వాళ్ళు పూజ మానేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా చేసుకోండి.
తర్వాత స్వామివారికి నీరాజనం ఇచ్చిన తర్వాత స్వామివారికి నైవేద్యాలు పెట్టి ఈ సంకటనాశన గణేష స్తోత్రం కూడా 3 సార్లు పారాయణ చేసుకోండి, వ్రత కథలు చదవండి. ఇక్కడతో మీ పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత నీరాజనం ఇచ్చి ఇక్కడ స్వామివారికి అన్నీ పూర్తి చేసుకొని మీరు ఒక గ్లాసులో వాటరు, పసుపు, కుంకుమ, రాగిదైతే ఇంకా మంచిది తీసుకొని అందులో పువ్వులు, అక్షింతలు వేసి మేడపైకి వెళ్ళాలి. మేడపైకి వెళ్ళి చంద్రుడి దర్శనం చేసుకొని చంద్రుడిని చూస్తూ కూడా ఈ వ్రత ఫలాన్ని నాకు ఇవ్వండి అని. దీనికి కొన్ని శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు మనం చదవలేమో అనుకుంటారు కాబట్టి చాలా మంది స్వామికి నమస్కారం చేసుకొని అర్ఘ్యాన్ని వదలండి. అంటే చేతిలో నీళ్లు పోసుకొని ఇలా వదలాలి. ఇక్కడ చేతిలో అక్షింతలు, పువ్వులు ఉండాలి, లోపల నీటిలో కూడా ఉండాలి. ఇలా పోస్తూ ఇలా అర్ఘ్యం చంద్రుడిని చూస్తూ వదులుతూ చంద్రుడికి నమస్కారం చేసుకోండి. మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. ఇదే విధంగా ప్రతి నెల చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సంకష్టహర చతుర్థి 12 నెలలు చేస్తే ఖచ్చితంగా 1 సంవత్సర కాలం చేస్తే సిద్ధిస్తుందట. మనకి అత్యంత తట్టుకోలేని సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది చేసిన వ్రతం సంకష్టహర చతుర్థి. కొన్ని ప్రాంతాలలో చాలా మందికి తెలియదు ఈ వ్రతం కోసం, ఇప్పుడిప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. అదే విధంగా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే నియమాలు ఏంటి అనే విషయానికి వస్తే, ఆ రోజు మనం బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్పాను, ఉపవాసం. అదేవిధంగా ఆ రోజు గొడవలు పడవద్దు, లౌకికంగా అటువంటి విషయాల కోసం మనం వెళ్ళొద్దు, మాటలు అధికంగా ఎవరితోనూ మాట్లాడవద్దు, అబద్ధాలు ఆడడం, తిట్టడం, ఎవరైనా గొడవకి పడినా కూడా మీరు ఎటువంటి స్పందించకూడదు. ఇలా జాగ్రత్తగా ఉండి దీక్షగా ఆ ఒక్కరోజు చేయండి. ఇలా చేయడం వలన ఎటువంటి సమస్యని, ఎటువంటి కోరికైనా కూడా ఖచ్చితంగా గణేశుడు తీరుస్తారు. అదే విధంగా నమ్మకంతో, భక్తితో చేయండి. ఏ పూజ చేసినప్పటికీ కూడా మీరు ఏం పెట్టారు, ఏం చేశారు, ఎలా చేశారు, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ మాట. నేను చెప్పే ప్రతి పూజ ప్రాసెస్లో కూడా నేను చెప్పే మొట్టమొదటిగా ముఖ్యమైన విషయం ఇదే. నమ్మకంతో, భక్తితో చేయండి, నమ్మి చేయండి. ఖచ్చితంగా ఆ సంకల్పం మీకు నెరవేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంగారక చతుర్థిని మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ చేసుకోండి. నమస్కారం.